హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అనగా జూన్ 25కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొట్టమొదటిగా దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల శాఖ ఏర్పాటు. దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల శాఖ ఏర్పాటు ఎక్కడ ఏర్పాటైంది అంటే కేరళం రాష్ట్రం. కేరళం రాష్ట్ర గవర్నమెంట్ అనేది వృద్ధుల యొక్క హక్కులు అదేవిధంగా వారి యొక్క సంక్షేమాన్ని పరిరక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖ వృద్ధుల సంక్షేమాన్ని చూడడంతో పాటు వారి యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకునే కార్యక్రమాలను శ్రీకారం చుడుతుందండి. సో దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల శాఖ ఏర్పాటు ఎక్కడంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, హెమిస్ పండుగ. హెమిస్ ఫెస్టివల్ ఇది లడక్ కేంద్రంగా ఈ పండుగని జరుపుకుంటారు. మనం రీసెంట్గా కామాఖ్య టెంపుల్ కూడా వచ్చింది, అస్సాము అంబుబాచి మేళ. సో ఇలాంటి ఫెస్టివల్స్ అనేది చాలా ఇంపార్టెంట్స్ అండి మనకి ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా. సో లడఖ్లోని చారిత్రాత్మకమైనటువంటి హెమిస్ మొనాస్టరీలో అత్యంత ఘనంగా, ఇది లేహ్ దగ్గరగా ఉంటుందన్నమాట, అత్యంత ఘనంగా జరుపుకునేటువంటి అతిపెద్ద బౌద్ధ మతపరమైనటువంటి ఉత్సవం ఇది హెమిస్ ఫెస్టివల్. అయితే ఇక్కడ టిబెటన్ బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గురు పద్మసంభవ జయంతిని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. గురు పద్మసంభవ జయంతిని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. ఇక నెక్స్ట్ వన్ చూస్తే బ్రిక్స్ స్పేస్ ఏజెన్సీ అధిపతుల సమావేశం. బ్రిక్స్ స్పేస్ ఏజెన్సీ అధిపతుల సమావేశం 2026 భారత అధ్యక్షతన జూన్ 23, 24 తేదీలలో బెంగళూరులో బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీ సదస్సు అనేది విజయవంతంగా ముగిసింది. సో మనకి తెలియాల్సింది ఏంటంటే బ్రిక్స్ స్పేస్ ఏజెన్సీ అధిపతుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే బెంగళూరు కేంద్రంగా జరిగింది. దానికి ఇస్రో అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగిందండి. ఇక దీని యొక్క థీమ్, మనం బ్రిక్స్ అనేసరికి థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది బ్రిక్స్ యొక్క థీమ్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రక్షిత అనేటువంటి మోటార్ సైకిల్ ఆధారిత క్షతగాత్రుల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్షిత అనేది DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి INMAS అభివృద్ధి చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బైక్ ఆధారిత రవాణా అత్యవసర వాహనం ఇది. రక్షిత మోటార్ సైకిల్ ఆధారిత క్షతగాత్రుల రక్షణ వ్యవస్థ. ఇక నెక్స్ట్ వన్ చూస్తే మండు ఖురాసానీ ఇమ్లీకి భౌగోళిక గుర్తింపు హోదా, GI ట్యాగ్ అండి. మనం ప్రతి మ్యాక్సిమం వారంకి 1-2 GI ట్యాగుల గురించి వస్తుంది. మనకి GI రిజిస్ట్రీ యాక్ట్ 1999 ఏర్పాటైందని చెప్పాము. అదేవిధంగా దానికి ట్యాగ్స్ ఇచ్చేది మనకి తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి చెన్నైలో దాని యొక్క రిజిస్ట్రీ అనేది పనిచేస్తుంది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్న GI ట్యాగ్ గురించి. అయితే ఇక్కడ మండు ఖురాసానీ ఇమ్లీకి భౌగోళిక గుర్తింపు హోదా. ఇది అంటే మధ్యప్రదేశ్లోని మండు ప్రాంతంలో కనిపించేటువంటి ఒక ప్రసిద్ధ బావోబాబ్ చెట్టు పండు అనమాట. ఓకే, GI ట్యాగ్ రావడం జరిగింది. పలానా గుర్తింపు ఎక్కడ, ఏ రాష్ట్రము, అది దాని పేరు ఏంటో తెలుసుకుంటే చాలు. మండు ఖురాసానీ ఇమ్లీ, మధ్యప్రదేశ్. ఇక నెక్స్ట్ వన్, అగ్నిపర్వతం. గ్వాటిమాలలో వాల్కన్ డి ప్యూగా అగ్నిపర్వతం విస్ఫోటనం. గ్వాటిమాలా. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2026 నివేదిక తెలపడం జరిగింది. ఏంటి అంటే నివేదిక జలచర జంతువుల ఉత్పత్తిలో భారత్కు 2వ స్థానం అనేది ఉండడం జరిగింది. ఒకసారి ఈ FAO నివేదిక చూద్దాం. మనకి FAO, నీతి ఆయోగ్ ఇలాంటి నివేదికలు అనేది చాలా ఇంపార్టెన్స్ అండి. అలాగే RBI నివేదికలు. 2024 జలచర జంతువుల ఉత్పత్తిలో, అంటే యాక్చువల్గా 26 విడుదలైంది, 24 సంబంధించిన డేటా. 2024 జలచర జంతువుల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఇక 2024లో ప్రపంచ జలచర జంతువుల ఉత్పత్తిలో భారత్ వాటా 9% మాత్రమే ఉంటే, ఇక భారత్ అంతర్గత జలవేటలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే బంగ్లాదేశ్ ఉంది. ఇక భారత్, చైనా, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ కలిసి సాగు ఆధారిత జలచర జంతువుల్లో ప్రపంచ ఉత్పత్తిలోనే 82% వాటాను కలిగి ఉంది. ఓకే,
నెక్స్ట్ వన్, ఐఆర్సిటిసి సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సంజయ్ కుమార్ జైన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ ఐఆర్సిటిసి అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 1999లో ఏర్పాటైంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటాము ఐఆర్సిటిసి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే భారత ఐఐటి వ్యవస్థపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఓం బిర్లా గారు. ఆ పుస్తకం పేరు ఏంటి, ఎవరు రచించారో తెలుసుకుందాం. ఐఐటి ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్. ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్. దీన్ని ప్రభాత్ కుమార్ గారు రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఓం బిర్లా గారు ఆవిష్కరించడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అంతర్జాతీయ శాస్త్రీయ మండలిని ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 40 మంది ప్రపంచ నిపుణులతో కూడినటువంటి అంతర్జాతీయ శాస్త్రీయ మండలిని ఏర్పాటు చేసింది. కృత్రిమ మేధపై అంతర్జాతీయ శాస్త్రీయ మండలి ఏర్పాటు చేసింది. ఇందులో మనం 40 పేర్లు గుర్తు అవసరం లేకపోయినా మన భారతదేశం నుంచి ఎవరైనా ఉన్నారనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ 40 మందిలో భారత్కు చెందినటువంటి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బి రవీంద్రన్ గారు కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. ఒకసారి రివిజన్ చేద్దాం. దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల శాఖ ఏర్పాటు కేరళం అండి. హెమిస్ ఫెస్టివల్ ఎక్కడంటే లడఖ్ అండి. ఇక బ్రిక్స్ స్పేస్ ఏజెన్సీ అధిపతుల సమావేశం మనకి బెంగళూరు కేంద్రంగా జరిగింది. ఇక రక్షిత అనే పథకం మోటార్ సైకిల్ ఆధారిత క్షతగాత్రుల రక్షణ వ్యవస్థ కోసం ఏర్పాటైంది. అత్యవసర వాహనము. మండు కురాసాని ఇమ్లీ అనేది జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది, మధ్యప్రదేశ్లో ఉంది. గ్వాటిమాల వాల్కనో డీఫ్యూగా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఇక ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి జలచర జంతువుల ఉత్పత్తిలో భారత్కు 2వ స్థానం లభించింది. రీసెంట్గా ఐఆర్సిటిసి చైర్మన్ సంజయ్ కుమార్ జైన్ గారు రాజీనామా చేశారు. ఇక ఐఐటికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఓం బిర్లా గారు. అదేవిధంగా ఏఐపై అంతర్జాతీయ 40 మందితో కూడినటువంటి శాస్త్రీయ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారతదేశానికి చెందినటువంటి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బి రవీంద్రన్ గారు కూడా ఈ 40 మందిలో ఒకరిగా ఉన్నారు. సో ఇదండి మనకి 25కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ప్రీవియస్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు కావాలి అనుకుంటే మనకి చాలా తక్కువ మనీ అండి, 49 రూపీస్కి మనకి టోటల్ పీడిఎఫ్స్ అనేది రావడం జరుగుతుంది. 49 రూపీస్కి మాత్రమే. సో 6 మంత్స్ అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వాట్సాప్ నెంబర్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత దానికి మీరు వాట్సాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్స్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.